నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ ఏం చేయట్లేదు. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇది దొండకాయ ఫ్రై. ఇదే ఇవాళ మధ్యాహ్నంలోకి. ఎక్కువగా కర్రీస్ ఏం చేయట్లేదు ఎందుకంటే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నం వరకే పచ్చళ్ళు ఉన్నాయి, ఫ్రై ఒకటి చేసేస్తున్నా. ఇలా ముందుగా పోపు అంతా పెట్టేసుకొని దొండకాయలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని ఒక పక్క ఇట్లా వంట పెట్టేసి మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, మిషన్కి బట్టలు వేసి ట్యాంకీకి వాటర్ అదంతా పట్టేసి, ఎందుకంటే కరెంటు సరిగా ఉండట్లేదండి. మళ్ళీ వాటర్ చూసుకోలేదంటే నీళ్ళు సరిపోవు. అందుకని ఈ పనులన్నీ చూసుకుంటూనే వంట కూడా ప్రిపేర్ చేసేసాను. కొంచెం హడావిడిగా చేసినట్టే చేశాను. పోపు వేసేస్తాను. ఇక్కడ ఈ దొండకాయ ముక్కలన్నీ ముందుగానే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ తాళింపుల్లోకి వేసే పొడి ఉంటుంది కదా, అది నా దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంటుంది. అప్పటికప్పుడు ఏమీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని వంట ఫాస్ట్గానే అయిపోతుంది తాళింపది. ఇది కొంచెం ముగ్గేలోపు కొంచెం సాల్ట్ అది వేస్తే త్వరగా ముగ్గిపోతాయి. ఇది ముగ్గేలోపు నేను రైస్ కూడా పెట్టేసుకుంటాను. అందులో ఇవాళ ఏంటంటే ఇక్కడ మాకు పెంచలకోన టెంపుల్ ఫేమస్ అండి. అక్కడి నుంచి పెంచల గొడుగులని గరగలు వస్తాయి. అవి వస్తున్నట్టున్నాయి, ఎక్కడో దూరంగా తప్పెట్లు అవి వినిపిస్తున్నాయి. అవి వస్తే ఇక్కడ ఏం చేస్తారంటే ఆ గరగలకి కాళ్ళంతా గరగలు పెట్టే కర్ర ఉంటుంది కదా, అది తీసుకొచ్చిన వాళ్ళ కాళ్ళ మీద వాటర్ అది వేసి వాళ్ళకి బియ్యము, కూరగాయలు, నూనె ఇట్లా మోయిన్గా ఇస్తారు. పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఆ గొడుగులకి డబ్బులు కుడతారు. మా సైడ్ అయితే ఫేమస్ బాగా. అవి ఇవాళ ఊరూరు అలా వెళ్తూ మన ఊరికి ఇవాళ వచ్చాయన్నమాట. ఈలోపు ఈ ఫ్రై అంతా అయిపోయింది. కొంచెంగా పొడి అది చల్లేసి సాల్ట్ చెక్ చేసుకుంటే ఫ్రై అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది, కుక్కర్లో పెట్టేశాను కదా మాటల్లోనే. అది కూడా అయిపోయింది. ఫాస్ట్గానే చేస్తున్నా. కొంచెం మగ్గాలి. ఈలోపు పొడి అది తీసి పెట్టుకున్నాను. ఆ పొడి చల్లేస్తే ఇది రైస్లో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుందండి. సైడ్ డిష్గా బాగానే ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి, ఇలా మాటల్లో ఉండగానే గరగలు వచ్చేయండి. వాళ్ళు తప్పెట్లది కాసేపు కొట్టనిచ్చిన తర్వాత మనం పెట్టాలి అనుకున్నవన్నీ వాళ్ళకి పెడతాము. ఇదిగో ఇట్లా వస్తారు. వాళ్ళకి నూనె, ఆ గొడుగులకి డబ్బులు కొడతారు. బియ్యము, మోయిన్లా ఏమి ఇచ్చినా తీసుకుంటారు. ఆ కర్ర ఉంది కదా, దానికి పసుపు కుంకుమ అవన్నీ పూసి కాళ్ళు కడిగినట్లుగా నీళ్ళు అవి వేస్తారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు మొహమాట పడుతుండేసరికి నేను ఇంక తీయలేదు. ఇంకా అలాగే సాయంకాలానికి ఈవినింగ్కి ఫంక్షన్కి రెడీ అయ్యాను. ఈ సమ్మర్కి ఏమి చీర అది కట్టుకున్నా కూడా వాళ్ళ చిరాగ్గా అనిపించింది. ఇంకా తప్పదు కదా, అందుకనేసి అక్కడికి వెళ్ళి బొట్టు అది పెట్టుకొని జడేసుకున్నాను. చాలా సింపుల్గా వెళ్ళాను. ఫంక్షన్ అంతా ఏం షేర్ చేయట్లేదు. ఇక్కడ ఫంక్షన్ అపీరియన్స్ అయితే ఇలా ఉంది. ఏదో నేను చిన్నగా 4 ఫొటోస్ దిగాను. మీకు ఫంక్షన్ ఏం షేర్ చేయలేదు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నేను తీయలేదు. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి వాళ్ళు. బాగుంది అది కూడా రిటర్న్ గిఫ్ట్. ఇదిగో రిటర్న్ గిఫ్ట్ ఇట్లా బ్యాగ్లో ఒక బాక్సు, తాంబూలం, అరటిపళ్ళు, కొబ్బరి గిన్నె ఇచ్చారు. కొబ్బరి గిన్నె అన్నానంటే నేనేం ఫంక్షన్కి వెళ్ళాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ బాక్స్లో స్వీట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ అవి కూడా వేసి ఇచ్చారు. చాక్లెట్స్ అవి తినేసాను. అరటిపళ్ళు అవి, తాంబూలం ఇవి ఉన్నాయి. ఇందులో పసుపు కుంకుమ ప్యాకెట్ బాగుంది, బాక్స్ కూడా బాగుంది. ఇప్పుడు చిన్న ఫంక్షన్స్ కూడా ఇస్తున్నారు కదా, ప్రతి చోట ఇట్లా బాగా ఇస్తున్నారు. ఫంక్షన్ కూడా బాగా జరిగింది, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు, చాలా సరదాగా ఉండింది. మేము ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయిపోయింది. బాగుండింది ఫంక్షన్ అయితే. నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలిగేది, మంచి మంచి వీడియోస్ని మీకు చూపించగలిగేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేసి షేర్ చేయండి. వాటికి ఇదేనండి వీడియో. ఉంటానండి.